నిజ రూపమున ఎట్ల ఓవాల మాయస రూపమున మారవే సంప్రభోత ఊరిని వంటారు బట్టి మిరికరియా పాకు బట్టి మాయలా గారి పేరు మాయ ఒళ్ళు మీద కొట్టుకొని కచ్చబల్ల బండారి కైమంతినిచ్చి మాటలు మంత్రాలు మనసెట్ల గిరియాలు ఎల్లల్ల వేదాలు ఎరగొల్ల మంత్రాలు ఒళ్ళు మీద కొట్టుకుంటే పుట్టు పుట్టు అంటే 90 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తిపోయే కొడుకు బలవు సింధు సంకజోలల్లే సింధు భగవంతుడు ఇప్పుడే తిని కడుపు లోపల కొడుకును అని గట్టి వస్తానని అంకకు జోలేసిండు బాణగడ్డం పెట్టిండు జానుడు మీ సంబు ధరించి సాత్తు ఒక్క సన్యాసు రూపమున దేవుడు ఆడుబట్ట గుడి వేడికి బయలుదేరి ఎట్లా వస్తున్నాడో ఎట్లా వస్తున్నాడు దేవుడు ఎక్కుదమ్ము దూరాము యమున వాడ దగ్గర తుమ్మరా చెప్పడే రాజన్న దాయములున్నదాని చెప్పడే రాజన్న దూరాలే ఎవరు వాడు దగ్గర చెప్పడే రాజన్న దాయములున్నదాని చెప్పడే ఈ తొప్పలములున్నదాని చెప్పడే రాజన్న దాయములున్నదాని చెప్పడే రాజన్న దాయములున్నదాని చెప్పడే రాజన్న దాయములున్నదాని చెప్పడే రాజన్న దేవుడు వచ్చేనా దేవుడు వచ్చేనా ఎవరమ్మ మీరెవ్వరే ఎవరమ్మ మీరెవ్వరే రాజ్యం ఉన్నది ఏడు దేశం ఉన్నది ఎవరింటి బిడ్డవే ఎవరింటి కోడలు ఏవులేక బిడ్డలో అడుగట్ట గుల్లరా నువ్వు పూజ కడితే అత్త ఎల్లా కొట్టనా ఆమె ఎల్లా కొట్టనా బిడ్డ హర హర మహాదేవ శంభో శంకర ఓ శంభక్కడ పెట్టి నోట పట్టుకొని పోరా ఓ సంగముడా ఓం నమో నారాయణాయ నమః ఓం నాయనియ అనయ ఇనయాయ నమః శ్రీరామ రామ రామేతి
కూరేసుకొని ఇప్పుడే తింటి రమే రమే మనోరమే రమే రమే ఎల్రా కాదు సహస్రనామ తత్తుల్యం మేము చల్లడి తాగుతున్నాం గుళ్ళ బుత్తలు పెంచుతున్నాం రామనామ వరాననే మాటలు లేకపోతే ఇల్లు బల్ల మీదకెళ్ళి కిందికే దిగరు ఈ పీటల మీదకెళ్ళి కిందికే దిగరని ముందుగా తెచ్చిచ్చిండు సామన్న నీ మీద నువ్వయ్యా నేనే శ్లోకం చదువుతా నువ్వే శ్లోకం చదువుతానవే నా గోషుల శోకం నీ శోకం నీది నా శోకం నాది శిలంజముండా ఏయ్ ముండ అంటావురా నేను వచ్చే ఫ్రెండా నేను చదివేది రామనామ శ్లోకం మేము చదివేది మద్యపాన శోకం చిచ్చి చిచ్చి నీ మద్యం పాడగాను ఆ? రామ రామ అంటే రోమ రోమ అన్న పాపాలు పోతాయట నీ మొక్కవేరక నీకు ఈ సరికి రామరామాయణుడు కాదు పాటలు ముంగడ పెట్టుకొని తేపుకొక్క గిలాస్ వేసుకో ఈ పెయి మీద ఉన్న రోమాలు మొత్తం లేకపోతే అన్నాడు చి నీ తాగుడు గంగలవోడు తాగుడు ఏమంటే ఎంతో మంది జీవితాలు నాశనం అవుతారు ఏమైతే ఎన్నో మంది సంసారాలు ఆగమవుతారు 6 నెలలు బతుకురోళ్ళే పాపం 3 నెలలుగా చచ్చిపోతారు తాగుడు ఏమంటే చాలా మంది మరి తాగిన వాళ్ళు మంది ఎన్ని బతుకుతారా నువ్వు కాగితం రాసి ఇక సస్తులను ఆపుతారా బిడ్డ అంతే గంటకనే ఉంటే అయికుంటాం లేకపోతే సప్పుడే పోకుంటాం ఎవరే మీరు నువ్వెవరివరా పాడకావు ఇక్కడికి వచ్చి ఎవరే మీరు అంటున్నావు నువ్వు ఇక్కడ ఉండవా అలా దాసి ఆ జంగమయ్య ఎవరు కావచ్చు అందాక పోయి రమ్మంటావా పోయి రాపో అన్నని దాసి పూలవది ఎప్పుడు బయటికి వచ్చాను కల్లా పనకు 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 90 ఏళ్ళ పెద్ద మనిషి జంగమయ్యను కళ్ళతో చూసి జంగమోడా ఏమిరా జంగమోడ జంగమోడో జంగమోడో కట్టుకోని బట్టలు లేక గుడితోలు కట్టుకుంటావు ఉండలు లేక కొండల వంటవు తిరుగుట పల్లెం లేక పుయ్యల్ల తింటావు వాళ్ళంక గాడి నీడికచ్చి గంట ఊపుతావు నీకంట వరి పోరు నీకంట చెక్కలు కాదు నీకంట ముక్కలు కాదు నీకంట చెదరవచ్చ నీకంట పుట్టువచ్చ నీకంట చిన్న పోరగంట ఎరగా నీడిగా చూపుతావు నీ ముఖం మొత్తుల్లో పెట్టా నీ కడుపు కాల కూర మంట ఊరగా సిగా సింప నీ కడుపు ఏరికి ఎండ వేసి పుర్రు కొట్టి దప్పు కొట్టి కొట్టు కొట్టి నీ ముఖం మీద పోతే వీడి చూపుతావుల గంట నీ గంట వరి పోరు రోడ్డు పై చూపుకుంటా పోకపోయినా నోరు తెరిస్తే బూతులే నానే నా బూతే నా భవిష్యత్తు అక్కలు ముక్కలు అంకర తొంకర పాడకావు నన్ను అక్కడ ముక్కలు అని అంటావు పాడకావు ఏడికొచ్చి ఏం మాట్లాడుతున్నావురా నా దగ్గరికి వస్తావు ఇవ్వలేదు అంటావురా వాడుకావు ఇంతకు నువ్వేమనివిరా నేను నన్ను ఎరంగుతలేవో బిడ్డ నేను ఎరంగుతలేను మొరంగుతానా నన్ను ఎరంగుతు భగవంతుడు ఎరంగక నువ్వు మొరంగుతున్నావు నువ్వు ఏంటి అసలు నువ్వు దురంగం వల్ల మొరంగుతున్నావు నువ్వు ఎవరివి నేనేరు పడతలేనా ఏర్పడను దేవుణ్ణి బిడ్డ నీ ముఖం మోతుల్లో పెట్ట నేను దేవుణ్ణి బిడ్డ అంటున్నావు లైట్ బంద్ చేస్తే ఎక్కడ ఉన్నావు అని ఎదుర్కోవాలి నీకు లాంగ పాడుకోవు దేవుడు అంటే గిట్లుంటాడు అవ్వ ఎట్లుంటాడే మొన్న అయోధ్యకు పోయినా అయోధ్యకు పోతే శ్రీరామచంద్రుని ఆ రూపం చూస్తే నాకు నయనానందకరం అనిపించింది ఏది అయోధ్య రాముల వారు అవును బిడ్డ అయోధ్య రాముల వారు ఎట్టున్నదంటే శిలారూపం శిల ఏ రూపకంగా ఉన్నది శిల ఏ రూపకంగా ఉన్నదంటే నల్లగా ఉన్నది అక్కడ నల్లగున్న విగ్రహాన్ని మొక్కినావు కదా మొక్కిన కదా ఆడికెళ్ళి తిరుపతికి వేరు తిరుపతి శ్రీ వెంకన్న ఎట్లున్నదే ఆయన కూడా నల్లగానే ఉన్నారు ఆడికెళ్ళి భద్రాచలం పేరు భద్రాచలం రాముల వారు ఎట్లున్నడే ఆయన కూడా నల్లగానే ఉన్నాడు ఆడికెళ్ళి మళ్ళా యములవాడకి వచ్చినాం యములాండ శివలింగం ఎట్లున్నదే అది కూడా నల్లగానే ఉన్నది పిచ్చిదా దేవుడు ఎక్కడైనా నల్లగానే ఉంటాడే అవురా లంచగారిది మరి ఇప్పుడు నల్లగున్న వాళ్ళందరూ దేవుళ్ళు అయితే ఎర్రగున్న మేము దయ్యాలం అరా
ఇప్పుడు నేను అన్నానే ఇక నువ్వు నా దేవుడు ఎక్కడున్నా నల్లగానే ఉంటాడు బిడ్డ మీరు అన్నట్టే కదా ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు పురంగు వాళ్ళ బొరంగుతుంది నువ్వేమని చెప్పి ఇప్పుడు నేను ఎవరో తెలియదు బిడ్డ తెలియదు ఇంతకు నువ్వెవతివే నేనా ఐఎమ్ లేడీస్ యు నో వావ్ వెరీ నైస్ ఏమి లేడీసా లేడీస్ బగ్గ నింపుతుందమ్మా లేడీస్ బగ్గ నింపు నేర్చింది నేను లేడీస్ బగ్గ నింపుతుంటావు ఆగో నేను లేడీస్ నువ్వా అవును నువ్వు లేడీస్ ఎక్కున్నావే మరి ఎట్లున్నా నువ్వు లేడీస్ వా లాడీస్ వా ఏం తక్కువ ఉన్నా చెప్పురా సిద్దిపేట పోయి పెట్టించుకొస్తాను నువ్వా మరి నీకు అన్ని ఉన్నాయి కానీ అసలు యొక్క రెండు లేవే అవతో నాకు రెండు అయినా నీ ముఖం పాడుగా రెండు అయితే ఏంటిరా ఏ రెండు కనబడతలేవు ఏంటి ఆ రెండు ఏంటి అంటారా నీ కాళ్ళకు మట్టెలు లేవు మెల్ల పుత్తెలు లేవు కాళ్ళకు మధ్యలో మెడల పుట్టారా పొద్దున్న దాకా ఎండ పాడుగా ఎండ ఎట్లా కొడుతుందావా బాగా కొడుతుంది పుట్టమట్టెలు పేయి మీద ఉంటే పుట్టమట్టెలకు కూడా ఎండ కొడుతుంది పుట్టమట్టెలకు ఎండ కొడితే నా మొగనికి కూడా ఎండ కొట్టినట్టే పుట్టమట్టలు చల్లగా ఉండాలని మొన్న కసొంటి పెద్ద పుట్టమట్టలు ఎప్పటికీ చల్లగా ఉండాలంటే ఏం చేయాలని బాగా ఆలోచించితే నాకు ఒక ఆలోచన వచ్చి పుట్టమట్టలను తీసి ఇంట డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన నీ గత పాడుగాను పుత్తలు మట్టలు చల్లగా ఉండాలంటే కొంచెం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టావే అవును 4 రోజులు కరెంట్ పోతుంది ఇంకుడు గుంతల పెడతా ఇక కరెంట్ నీళ్ళంగా అది కూడా ఉల్లారిపోతుంది అది ఉల్లారిపోతే నేను జాలట్ల వారేస్తా అది ఎప్పటికి వాడుకుంటుందంతా మాట్లాడే పెడతామే నా తోకగాడు మాట్లాడమంటాడా నా ఈకగాడు మాట్లాడమంటాడా మళ్ళా ముండ అంటవేంద్ర లంచగాడిది ముండ అంటవేంద్ర నోటి తిండా నీ నోట్ల ఫ్రెండా ముండను పట్టుకుని నీకు దబ్బని అనబుద్ధి అయితే నైస్ గా మెల్లగా లంచముండా గిట్లా లంచముంటాను నా చేత భిక్షం పట్ట దాసి వల్ల భిక్షం దాటనేరా టువామల భిక్షం పట్టనేరా పట్టవా పట్ట అమ్మా దొరసాని ఏమైంది బిడ్డ అలా అంజగారు నా ఇద్దరు తీసిన మానం తీసిన నువ్వు బట్టలు వింటే విండి పదార్థాలు నిన్ను తిట్టిండా నువ్వు ఒక్కడంటే 4 నచ్చారు రకం నీది నిన్ను తిట్టిండట నేను నమ్ముతానే నమ్మవు నువ్వు నన్ను ఎన్నడో వర్షపాటికి ఇయ్యాలి కొడతావు ఇక్కడ అంతే ఆయన అసలు జంగమ ఏమన్నాడు దాసి వల్ల భిక్షం పట్టనేరమాట ముట్టనేరమాట మా చేత భిక్షం అసలుకే పట్టడాట అయినా ఆడెప్పుడో నీ చూసినట్టున్నాడు ఏంటిదే చూసింది నీ చేత దానం ఎప్పుడో చూసినట్టున్నాడు నీ చేత దానం అయితేనే పడతాడట శరణమ్మ బిడ్డలారా జంగమయ్య నా చేతి దానానికి ఎప్పుడు వాసించుకున్నాడో వెళ్ళిపోతానని తపస్సు భంగం చేసి జంగమయ్య వేడికి వస్తున్నది ఆ సుందరి దేవి అయ్యా ఓ జంగమాదేవరా ఏ ఊరు ఉన్నదయ్యా ఏ బల్లె ఉన్నదయ్యా ఏ ఊరు ఉన్నదయ్యా ఏ ఊరు ఉన్నదయ్యా ఏ బల్లె ఉన్నదయ్యా ఏ ఊరు ఉన్నదయ్యా ఏ బల్లె ఉన్నదయ్యా ఏ ఊరు ఉన్నదయ్యా కాయ వచ్చినావా దివాయి వచ్చినావా కాయ వచ్చినావా దివాయి వచ్చినావా కాయ వచ్చినావా మనగొండ భూములైన వందన ఊరేడా మనగొండ భూములైన తిరుగొన్న భూములైన దిప్పపూరావేడా తిరుగొన్న భూములైన కలకాల ఉండేటి కరిమనగర కలకాల ఉండేటి కలకాల ఉండేటి ఎందుకాని వచ్చినావు ఓ దేవతంగమయ్యా ఎందుకాని వచ్చినావు ఓ దేవతంగమయ్యా ఎందుకాని వచ్చినావు రావే బిడ్డ దయగల్లా బిడ్డో రావే బిడ్డ దయగల్లా బిడ్డో రావే బిడ్డ దయగల్లా బిడ్డో రావే బిడ్డ దయగల్లా బిడ్డో దయగల్లా బిడ్డ దేవగల్లా బిడ్డో బిడ్డ దేవగల్లా బిడ్డో బిడ్డ ఇది ఊరు కాదు పల్లె కాదు నట్టలు నల్ల జంగల్లా దిక్కులేని గుళ్ళ దీపాలు పెట్టినవు ఒక్కరాని గుళ్ళ దేవుడాని మొక్కినవు బిడ్డో నిన్ను చూస్తే బంగారు బొమ్మలు ఉండవు బిడ్డ ఆగో పుట్టిందేవో రాళ్ళ పుట్టిక ఎత్తిందే
బిడ్డ ఈ పాడుబడ్డ గుళ్ళలోన నా బిడ్డ పాడుబడ్డ గుళ్ళలోన నా బిడ్డ ఇక నువ్వు పూజగంత ఉన్నావు నా బిడ్డ పూజగంత ఉన్నావు నా బిడ్డ నీ రాజ్యం ఎక్కడున్నదమ్మా నా బిడ్డ నీ రాజు ఎక్కడున్నదమ్మా నా బిడ్డ నీ దేశం ఎక్కడున్నదమ్మా నా బిడ్డ దేశం ఎక్కడున్నదమ్మా నా బిడ్డ నా బిడ్డ ఊరు రాజపల్లె గారు కాకి కర్రు అనే కాలంలో జంగన్న పూజగంతాలవే బిడ్డ నీకు వచ్చిన బాణాలు నగలే పావు వచ్చిన బాణాలు నగలే పావు అయ్యో రంగా నా ప్రాణలింగా అయ్యో అయ్యో రంగా నా ప్రాణలింగా సుందరశీల పట్టణాన్ని పరిపాలన చేసేది నా భర్త సుందరశీల మహారాజు నా పేరు సుందరి దేవి నాకిద్దరు బిడ్డలు పెద్ద బిడ్డ అరుణావతి చిన్న బిడ్డ కరుణావతి నాకిద్దరు బిడ్డలు ఉన్నారు ఆడపిల్లలు ఎన్ని రోజులకు ఉన్న ఒకరింటి పిల్లలు నా గర్భాన పుట్టిన నా కొడుకులు కావన్నాని కొడుకుల వీణ ప్రేమ తీరని నీరు కొడుకుల సంతాన ఫలము కావన్నాని మొక్కని గుడి లేదు పట్టని వరము లేదు చెయ్యని పూజ లేదు మునిగని గుండము లేదు ఈ పాడ పడ్డ గుళ్ళను పాడికి తెచ్చి దిక్కులేని గుళ్ళ దీపాలు పెట్టి పూజలు సేవలు గట్టంగా గనగన గనగన గంట కొడుతున్నా తమసు భంగమైంది దిక్కులేనులకు దేవుడే దిక్కాడ సక్కిలేనులకు సరకార సక్కి అన్నారు మా ఇద్దరు బిడ్డల తోడ ఒక్క కొడుకు బల విశ్రమ ఇంటికి పోతా లేకపోతే నీ ప్రాణాల కాడ నా ప్రాణం తీసుకుంటానయ్యా ఓ సంగమయ్యా ఆగో సత్తనట్టి బిడ్డో బిడ్డో సత్తనట్టే ఇంటను వాళ్ళ బ్రతుకుతా అంటే వాడు బ్రతకనియాలి వాడు రమ్మన్నప్పుడే పోవాలి వాడు ఇక్కడ ఉండాలి ఎన్ని రోజులు ఉండను అన్ని రోజులు ఉండాలని రాత ఎట్టుంటే గట్ట జరుగుతుంది బిడ్డ నీ బుద్ధి మెచ్చినా నీ జ్ఞానం మెచ్చినా సావుకు తెగించి సక్కంగా పూజలు కట్టినవే బిడ్డ సత్యవంతురాలు కాబట్టి స్పష్టంగా నేనే వచ్చిన భగవంతుణ్ణి నీ కడుపు లోపల ఇద్దరు బిడ్డల కూడా వజ్ర మాణిక్యమన వంటి కొడుకు పుట్టేది ఉన్నది కొడుకు పుట్టినాక భార్య భర్తలకు ఎడబాబులు అప్పదన్నాడు దేవుడు భార్య భర్తలకు మరణ కండవాని కొడుకు సంతాన బలము చేత బట్టి అమ్మవారుకు కొడుకు నోరి కట్టిండో మరి ఆ సంగతి అక్కడ ఉండని గాని మరి వాటి రోజున కీర్తి శేషులైన బెస్తా దుర్గయ్య మరి మరి కీర్తి శేషులు బెస్తా దుర్గయ్య లేడని మరి ఎడవంటి గనక మరి ఎడవంటి దుర్గయ్య మరి స్వర్గాసుడై వీడికి మరి 11వ రోజు గడిచిపోతున్నది దుర్గయ్యకు ఆత్మశాంతి చేకూరాలని ఈ కథ చెప్పించే వాళ్ళు మరొకసారి మరి ఎడవంటి వనగా కొడుకు నరసింహులు కోడలు లావణ్య మనవరాలు భార్గవి మనవరాలు ప్రవళిక మనవడు సాత్వికు మరి రెండవ కొడుకు కనకరాజు మరి కోడలు సందీప మరి మనవడు సమీప్ సాయి కీర్తన్ సాయి కార్తిక్ మరి చిన్న కొడుకు నాగరాజు మరి కోడలు దివ్య
మనవరాలు అక్షయ, మనవరాలు రిత్విక, మరి ఆత్మీయులు మనవలు మనవరాళ్ళు, తన భార్య లచ్చవ్వ, మరి ఆత్మగల్ల వాళ్ళందరిని విడనాడి అన్నదమ్ముల వాసి, అక్క చెల్లెళ్ళ వాసి, కాకంత బలగాన్ని వాసి, కానరాని లోకానికి వెళ్ళిపోయిండు దుర్గయ్య. బాపు నువ్వు లేని మన ఇల్లు చిన్నవాయన, నువ్వు లేని మన వాడ చిన్నవాయన, మా తల్లిని ఒంటరిదాన్ని వేసి ఏ లోకాన ఉన్నవు నాన్న దుర్గయ్యా. బాపు నీ రూపు దొరికది, నీ మాట దొరికది, నీ గుణమే దొరికది నాయన్నా. ఓ నానా కలగల్ల నీ ముఖము బాపు కడసిన్నవో లేదు నాయన్నో. కొడుకులు బతికాల, కోడన్లు బతికాల, మనవలు బ్రతికాల, మనవరన్లుండన్నాని ఆనందపడ్డవు నాయన్నో. నీ నోటి పిలుపులు ముత్యాల మూటలే నానా. కొడక నరసింహులు అని పిలువ వస్తవా, కొడక కనకరాజు, కొడక రాజు అని పిలువ వస్తవా. నా తండ్రి దుర్గయ్యా. ఒక్కొక్క రోజు 11 రోజులాయ బాబు, నీ పండు ఒడిసిపోతున్నదా నాయన్న, నీ పేరు మాసిపోతున్నదా. నువ్వు తిన్న కంచ విడిసి నాయన్న, పడుకున్న మంచ విడిసి నువ్వు ఏ లోకానున్నావు నాయన్నో. నువ్వు చిన్న పిల్లల నాడు నా కొడుకులు బతికన్నాని ఆడి చేతుల్లో ఊపి ఎత్తుకున్నావు నాయన్న. మనవల మనవరాళ్ళ చూసి తాతయ్యా నా కొడుకు పిల్లలని మమ్ములు ఎత్తుకొని ఆనందపడ్డవు తాతయ్య. నీ రూపు దొరకది మామయ్య, బిడ్డల్ల బిడ్డలోల మమ్మల చూసుకున్నావు. ఏందే పోరా అని ఒక్కనాడనలేదు, ఎల్తికుండలన్నవు తినబెట్టుకోలేదు. బిడ్డలు లేని ప్రేమలకు మమ్ములనే బిడ్డలని భావించినవే మామయ్యా. కోడల దివ్య అని పిలువ వస్తవా, కోడల సందీప, కోడల లావణ్య అని పిలువ వస్తవా. ఓ మామయ్యా బిడ్డలార మీ ఇల్లు మీకున్నది, నా ఇల్లు నాకున్నది. ఊళ్ళో ఇల్లు నచ్చలేదు, భూమి బుక్కడ ప్రసాదం ఉడిసింది బిడ్డ. ఊరు అమ్మన్నది, కాడు రమ్మన్నది బిడ్డో. పండుకు రాను బిడ్డలార పబ్బాన రానమ్మ. బాపు దుర్గయ్య గంగా ఓ శివలింగా, గంగా ఓ శివలింగా, పొంగుతో వచ్చింది గంగా, పగటీలు కొట్టింది ఎండా, ఎండల్ల వానల్ల బండి బండెళ్ళిపోవంగరా. గంగ తానం ఎత్తి రంగా, గజ్జల్ల బండి వీరా. ఇయ తండ్రెళ్ళిపోవంగరా, ఇయ నువ్వుగన్న కొడుకులేమో, ఇయ తండ్రి ప్రాణం పొంగరా. తండ్రి వేడికి వచ్చరా ఓ నాయన్న దుర్గయ్యా. బాబు నువ్వెటు పోతన్నవే, మన ఇల్లు కీడున్నది, మన పూలి కాడున్నది. నువ్వు పడుకున్న మంచ విడిసి, ఇక నువ్వు తిన్న కంచ విడిసి, నువ్వు ఉన్న ఇల్లు ఇడిసి మా వదిలి పెట్టి బాబు నువ్వెటు పోతన్నవో. ఇక తండ్రి పోవంగరా, ఇక కొడుకులాది కచ్చరా, కోడళ్ళు వాది కచ్చే. ఇక తండ్రి ప్రాణం పొంగరా, ఇక పోతున్న కొడుకులారా నేను వెళ్ళిపోతూ ఉన్నా. నన్ను రానంటే ఎప్పుడు వచ్చి రమ్మని పిలిచినాడు. కోరు కాళ్ళు వచ్చరా, నాకు రాని కాళ్ళు లేవురా. నా కొడుక నరసింహులు, కోడాల లావణ్య. ఇక మన ఇల్లు పైలవమ్మ, మన పల్లె పైలవమ్మ. అయ్యో నా కన్న కొడుక నీ తమ్ములు పైలమురా. నా కొడుక నరసింహులు, ఇక నీ తోడ పుట్టినాను, నీ కూడా వెలిగినాను. ఇద్దరు తమ్ములురా, తమ్ముల మనిషుండకు కొడుక నీరెళ్ళిపోతున్నారా. అయ్యో వాళ్ళ పరివారి
నెత్తి మీద కొడుకో అక్షంతలెత్తనాని నీరాశపడ్డ కొడుకో నేనెళ్ళిపోతూ ఉన్నా నా కొడుకు కనకరాజు కోడాల సందీప నేనెళ్ళిపోతూ ఉన్నా నీ తల్లి పైలమురా నా కొడుకు నాగరాజు కోడాల దివ్యవ్వ నేనెళ్ళిపోతూ ఉన్నా పొత్తుల సుట్టమైన మీ అత్త ఉంట ఉంది ఇక కడుపులాకు అన్నము ఇక కట్టేటి బట్టలైనా ఇక అవ్వాను చూసుకొని మీరు ఏదన్న మాట అంటే నా భర్త లేడు అని నా కొడుకులు అన్నగాని ఇక మీ తల్లి బాధపాడు ఇక నేనెళ్ళిపోతన్నరా మీరు మనవలంటారాను ఇక మనవరాళ్ళంటారాను కొడక కూరట్ల కాలువలే అగో కూడి బతుకు అన్నడా ఇక కాలువల నీళ్ళ పోలే ఇక కలిసి బతుకు అన్నడా నా భార్య లచ్చవ్వా నేరెళ్ళిపోతూ ఉన్నా పావురాల జంటను పాసిపోతూ ఉన్నది అవసాల మన జంటను అడవిలో కలిసినది నేను వట్టిగా పోతలేను నాకు అడగట్టి పేడగట్టి అయ్యో పేడల్ల వండబెట్టి నలుగురు ఎత్తుకొని అది మంది మొత్తుకుంటా నడుసాగ నచ్చినారా మరింటి కుండతోటి సాలింటి బట్టతోటి దాయన తప్పులరా ఉన్నాయి తప్పులరా నడుసాగ నచ్చినారా చెవుల్లో నోరు పెట్టి నానాని పిలిచినారా మీరు బాబాని పిలిచినారా అయ్యో పిలిచేటి పిలుపులన్నా నాకు వెళ్ళ అందలేదు పాపకారి దేవుడు బలగబల బాపినాడా పెద్దవారి చక్కని తిరుగయ్యనా మీ కాది కచ్చినాడా అయ్య పండు కొడితేనా వల్ల ఈ పొద్దున చేసి మందిలోడా ఏడుగా తిరుగయ్యనా శివనంటుడేమో శివలోకి వెళ్ళినాడా పోతున్న బిడ్డలారా బిడ్డ నేనెళ్ళిపోతూ ఉన్నా శివుని మల్లె తోటలా పూలు కొయ్యవాయనా దేవుని పూజ కందవాయనా కైలాసం లోపల భగవంతుని సన్నిధానం యందు చక్కని దుర్గయ్యకు ఆత్మశాంతి ఉండి భార్య లచ్చవ్వకు ముగ్గురు కొడుకులకు కోడన్లకు మనవలకు మనవరాన్లకు ఆయన ఆరోగ్యాలు అష్టభాగ్యాలు కలిగి మన కళాకారుల దీవెన కలకాల ఉండనియరా నా కన్న కొడుకా మరీ మహానుభావులే హరి 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 శ్రీహరి రాఘవులే సీతారాముడా సుందర శీలపట్నం ఏల రారాజు సుందర శీల రాజు ఆ రాజు భార్య సుందరి దేవి ఇద్దరి బిడ్డలు ఉండంగా కొడుకు బలము కొరకు పోయి పరమాత్ముడే మారు అవతారం మీన వచ్చి మాట చెప్పి అడవిల తోడ కొడుకు బలము నీకెప్పుడు కావన్నవో కొడుకు ఉట్టేది ఉన్నది గాని కనుడు మీ వంతే గాని సాదుకునే భాగ్యం లేదనుకున్నడే ఎవరు పడే బాధ వాళ్ళు వడక తప్పది ఎవరు పడే కష్టము వాళ్ళు వడక తప్పదా అని బలమిచ్చి పరమాత్ముడు మాయమైపోయిండో ఎడు చూసిన గాని ఎవరు కానస్తలేరు అబ్బా నేనెవరు అనుకున్నా గాని సాక్షాత్తు పరమశివుడే వచ్చి పొలం నాకు ఇత్తన్నంటే కాళ్ళు పట్టుకొని కైలాసమే పోదునా అని ఏడుగురు దాసల్ల తోలుకొని ఆగో ఇంటికెళ్ళిపోతానని వచ్చిన పని అమలయ్యిందా అని ఎట్లా వస్తున్నది ఓ రామ జమదారి కోయిలాలో
సుందర శేలవర్ణం రానవచ్చనమ్మ రామ 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 భవనాలకొచ్చింది భర్తని కళ్ళ చూసింది ఓ నాద ప్రాణేశ్వర పరమాత్మ వెచ్చి నాకు ఫలమిచ్చిండు రాదా అని భర్త కాళ్ళు మొక్కంగానే రాజముదాలు విరబొంగినై ఆడదాని పట్టే మకురం పట్టు ఆగో ఆడది పట్టు పెడితే పట్టు వదులు పెట్టవు పట్టిన పట్టు విడవకుండా బలము తెచ్చుకున్నావు మేడల్ల బదిలమన్న రాజు కచ్చరి కాడికి వెళ్ళిపోయి మరి ఏడేడి మేడల్ల చూడవయ్యా గడియలో గడవట్టే దేవుడా ఆనాటి వల్ల గడియలు ఈనాటి వల్లకు నెలలు గడియల కొద్ది తల్లికి గర్భ మేరు పాడే గడియల కొద్ది తల్లికి గర్భ మేరు పాడే ఒక్కేసి గడియల్లా రెండు మూడు గడియాలు గడవట్టనమ్మా ముడియా గడియల్లా ముద్ద బిడ్డాయే చేతులు సన్నాలు పట్టంతా బొబ్బాయే బ్యాలంతారు రాముడు రామన్న ఒక గడియల్లో ఒకరు ఇద్దరు ఉంటే రెండు గడలు నేను ఎంతమంది పోతున్నారు ఇప్పుడు నలుగురు పోతున్నారు కదా చాలు తొమ్మిది గడియాలు దగ్గర తొమ్మిది గడియల్ల దేవుడా కొండల నొప్పులు వస్తున్నాయి తల్లికి ఓ అమ్మా. తొమ్మిది గడియల్లా తల్లి సుందరదేవికి కూర్చుంటే లేవరాదు ఎత్త కూర్చుంటరాదు దుబురు దుబురు ఎండుకలు దువ్వరాదు ఉడవరాదు నయ్య చెరువు నుండి అలగల్ల మోపైతున్నది తల్లికి భారీ గొర్ర సందము భవనాల లోపల పూట మొల ఊలింది తల్లి అమ్మ దాతిలార బతుకనంటుంది అమ్మమ్మ అమ్మమ్మని తాళలేనే ఓయమ్మని తాళలేనే అమ్మమ్మని తాళలేనే ఓయమ్మని తాళలేను అమ్మమ్మని తాళలేనే ఓయమ్మని తాళలేను అమ్మమ్మని తాళలేనే ఓయమ్మని తాళలేను ఎంతనకుల బిడ్డవమ్మ ఎరువు గెట్టెరకమ్మ ఎరువుల బిడ్డవమ్మ ఎరువు గెట్టెరకమ్మ వత్త తల్లలారా
అంజన్న కొడురెల్లి మల్లన్న యములాడ రాజన్న తల్లి పిల్ల సల్లగుంటే ఈ ఎనుకోళ్ళు ఇద్దరిని తీసుకొచ్చి కోళ్ళ ఆగర కట్టేసి స్తంభానికి కట్టేసి అత్త బాంజన్న చూడు రాములా ఇంకా అయితే లేదు అని నేను అనుకుంటా. నువ్వెందుకు చూస్తాను ఇటు చూడకు అటు చూడు. ఈయన ఎవరంటారా? ఈయన ఎవరంటే మత్తు డాక్టర్ ఎందుకంటే అవ్వకు మత్తు ఇంజక్షన్ ఇస్తేనే డెలివరీ అవుతుందా? అవ్వ చెప్పిన డెలివరీ కావాలంటే అవ్వ మత్తు డాక్టర్ సూది గుడ్లు పట్టుకొని వచ్చిండు. తెచ్చినవా సూది గుడ్లు? తెచ్చినవా? ఎన్ని గుడ్లు తెచ్చినావు? 2 గుడ్లు ఒక సూదా తెచ్చినవా? ఎక్కువ అర్జుడు మళ్ళీ చూడకు వీటే చూస్తున్నావు. అయితే ఎండాకాలం మనకు అయితే తల్లిని వచ్చి జరిగింది అటు కొడుకు పుట్టిండు. అమ్మవారి కడుపు లోపల అందమైన కొడుకు ఎప్పుడు పుట్టారో అమ్మాయి అబ్బాయి ఏంటి గట్టిగా నువ్వు గట్టిగా అంటే నీ కొడుకు పుడతాడు మరి గట్టిగా కొడుకే పుట్టిందా? ఏం చూసి చెప్తాను కొడుకు నా ముఖం కనబడతాను కొడుకన్నా నా ముఖం చూసుకుంటే కొడుకు ఆగో 7 దాచులను పిల్లగాన్ని పట్టుకొని దాని మంటల కాడ ఈనాటి దేవుళ్ళల్లా తరబడి అల్లలో నేరల్లో
కడుపు లోపల అందమైన కొడుకు పుట్టిండు తల్లి అని పుట్టిన కన్న కొడుకుని తీసుకువచ్చి అన్న తల్లి చేతులు పెట్టిండ్రు ఆ దాసి వాళ్ళు అడవంటి అడుగురు దాసి కాంతులు తల్లికి దానం పోసి పిలగానికి స్నానం పోసి అమ్మా నీ కొడుకును అడవంటి చేతుల అట్టు అన్న తల్లికి తల కట్టు నడువుకున్నాడు గట్టి గట్టి పుట్టిన కొడుకును చూడబోతే ఎంత ముద్దుకున్నాడు పొడిసేడు పొద్దుకు వంకున్నది వెలిగే జ్యోతికి వంకున్నది కానీ పిలగానికి ఏ వంక లేదు నాగలికి ఏమన్నాడు వంక కొడవలికి ఏమో పిడి వంక పిలగానికి ఏ వంక లేదు అమ్మా నీ గర్భాన సక్కని కొడుకు కుమారుడు జన్మించిండని ఏనాడు చెప్పాను